ఈ రోజు మహాభారతంలోని 48వ అధ్యాయం. పాండవులు అజ్ఞాతవాసంలో ఉండాల్సిన 13వ సంవత్సరం పూర్తయింది. పాండవులు విరాట రాజు దగ్గర సెలవు తీసుకొని మత్స్య రాజ్యంలోనే ఉపల్వా అనే నగరంలో నివసిస్తున్నారు. పాండవులు వాళ్ళ స్నేహితులు మరియు మిత్రులకి రాయబారాన్ని పంపిస్తారు. ద్వారకా నుంచి బలరాముడు, శ్రీకృష్ణుడు, అలాగే అర్జునుడు భార్య అయిన సుభద్ర మరియు వాళ్ళ కుమారుడైన అభిమన్యు వస్తారు. వాళ్ళతో పాటు చాలా మంది యాదవ యోధులు కూడా వస్తారు. వాళ్ళందరినీ పాండవులు మరియు మత్స్యదేశపు యువరాజు ఘనంగా ఆహ్వానిస్తారు. ఇంద్రసేన, కాశీరాజు, ద్రుపదరాజు, అలాగే శిఖండి, దిష్టదీముడు ఇంకా చాలా మంది పాండవుల్ని చూడ్డానికి వస్తారు. అభిమన్యుడు మరియు విరాటరాజు కూతురు పెళ్లి ఘనంగా అన్ని వేద మంత్రాలతో జరుగుతుంది. వివాహ వేడుకలన్నీ ముగిసినాక పాండవులు మరియు వాళ్ళని చూడ్డానికి వచ్చిన వాళ్ళు అందరూ సమావేశాలు జరిగే సభలోకి వెళ్తారు. కృష్ణుడు యుధిష్ఠిరుడు పక్కన కూర్చుంటారు. కృష్ణుడు లెగిసి ఇలాగా అంటారు, మీ అందరికీ జరిగిందంతా తెలుసు. యుధిష్ఠిరుని పాచికల ఆటలో మోసం చేసి రాజ్యాన్ని తీసుకోవడం, అలాగే వాళ్ళ సోదరులు ద్రౌపది అందరినీ అడవికి పంపించడం, పాండురాజు కొడుకులు సహనంతో 13 సంవత్సరాలు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు. మనం అందరం ఆలోచించి ధర్మ మార్గంలో వెళ్లేలాగా పాండవులు మరియు కౌరవులకి న్యాయం జరిగేలాగా చూడాలి. ధృతరాష్ట్ర కొడుకులు వాళ్ళపై తప్పుగా ప్రవర్తించినా కూడా ధర్మపుత్ర మంచినే కోరుకుంటున్నాడు. దుర్యోధనుడు ఏం ఆలోచిస్తున్నాడో మనకి తెలియదు. నేనేమనుకుంటున్నానంటే పాండవులు కౌరవుల మధ్య ఒక శాంతియుక్త పరిష్కారం అనేది ఉండాలి. యుధిష్ఠిరుడికి అర్ధరాజ్యాన్ని రాసివ్వాలి. బలరాముడు లెగిసి ఇలాగా అంటారు, కృష్ణుడు చెప్పింది మీరు విన్నారు కదా, అదే తెలివైన ఆలోచన అని నేను అనుకుంటున్నాను. ధర్మపుత్ర మరియు దుర్యోధనుడికి మంచి జరగాలి. ఎవరైనా దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి యుధిష్ఠిరుడు శాంతియుక్త పరిష్కారాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పాలి. కానీ అలా చెప్పగలిగే వ్యక్తి ఎవరో మనం ఆలోచించాలి. అలాగే భీష్ముడు, ధృతరాష్ట్ర, ద్రోణాచార్య, విదురుడు, కృపాచార్య, అశ్వత్థామ, కుదిరితే కర్ణుడు, శకుని కూడా పాండవులకి మద్దతు తెలిపేలాగా చెయ్యాలి. ధర్మపుత్ర అన్ని తెలిసే కదా పాచికల ఆట ఆడారు, రాజ్యాన్ని కోల్పోయారు. శకునికి ఉన్నంత నైపుణ్యం లేదని తెలిసి కూడా ఆడారు. ధర్మపుత్ర ఇప్పుడు అందుకే ఫిర్యాదు చేయకూడదు, ఆయనకి రావాల్సిన వాటిని వేడుకోవాలంతే. యువరాజా, మీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఆయనతో శాంతిగా ఉండండి. యుద్ధాన్ని మనం కోరుకోకూడదు. బలరాముడు మాటలు యాదవ యోధుడు అయిన సత్యకి నచ్చవు. ఆయన ఇలాగా అంటారు, ఈ ప్రపంచంలో చెడుని మంచిగా చేయడం, అన్యాయంని న్యాయంగా చేయడం నైపుణ్యం కాదు. మనం చూస్తాం కదా, చెట్టు ఒకటే అయినా ఒక కొమ్మపై పండ్లు ఉంటాయి, ఇంకో కొమ్మపై ఏమీ ఉండవు. కృష్ణుడు చెప్పిన మాటలు ధర్మ మార్గంలో ఉన్నాయి, కానీ బలరాముడివి అలా లేవు. కౌరవులు యుధిష్ఠిరుని మోసం చేశారు. ధర్మపుత్రలో ఎవరైతే తప్పుని వెతుకుతారో వాళ్ళు దుర్యోధనుడికి భయపడుతున్నారు. ఓ యువరాజుల్లారా, నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. కౌరవులు ధర్మపుత్రాన్ని ఆహ్వానించారు కాబట్టి ఆయన ఇష్టం లేకపోయినా ఆడడానికి వెళ్లారు. దుర్యోధనుడిని యుధిష్ఠిరుడు ఎందుకు వేడుకోవాలి? యుధిష్ఠిరుడు మాటకి కట్టుబడి 13 సంవత్సరాలు ఉన్నారు. అయినా కూడా దుర్యోధనుడు మరియు ఆయన మనుషులు నిజాయితీ మరియు సిగ్గు లేకుండా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. నేను అవమానకరంగా నడుచుకున్న కౌరవుల్ని ఓడిస్తాను. యుద్ధం చేయడం సరైన దారి ఎందుకు కాదు? పాపం చేసిన శత్రువుల్ని వధించడానికి అదే సరైన దారి. దుర్యోధనుడు యుద్ధానికి కోరుకుంటే మేమందరం యుద్ధానికి సిద్ధం. దుర్యోధనుడు ఎలాగో యుద్ధం లేకుండా రాజ్యాన్ని ఇవ్వడు. సత్యకుడు మాటలకు ద్రుపదరాజు హృదయం ఆనందంగా ఉంటది. ఆయన లెగిసి ఇలాగా అంటారు, సత్యకుడు చెప్పింది సరైనది, నేను ఆయన వైపే ఉన్నాను. యుద్ధానికి మనం సిద్ధం అవ్వాలి, సమయాన్ని వృధా చేయకూడదు. ధృతరాష్ట్రకి మనం రాయబారం పంపించాలి. నా ఆస్థానంలో ఉండే బ్రాహ్మణుడు హస్తినాపురానికి వెళ్లి రాయబారాన్ని అందచేస్తాడు, దుర్యోధనుడికి ఏం చెప్పాలి అని. ద్రుపదరాజు మాటలు పూర్తయినాక కృష్ణుడు లెగిసి ఇలాగా అంటారు, మీరు చెప్పింది ఆచరణీయమైనది, రాజ నియమాలకి కూడా అనుకూలంగా ఉంది. బలరాముడికి మరియు నాకు కౌరవులు పాండవులు ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ ఉంది. ధృతరాష్ట్ర మిమ్మల్ని గౌరవిస్తాడు. ద్రోణాచార్య మరియు కృపాచార్య మీ చిన్ననాటి మిత్రులు. మీరు పంపించే బ్రాహ్మణుడితో శాంతి మార్గాన్ని కోరుకుంటున్నామని తెలియపరచండి. ఒకవేళ దుర్యోధనుడు దానికి అంగీకరించకపోతే సంఘర్షణకు సిద్ధం అవ్వండి. అలాగే మాకు కూడా సందేశం పంపించండి. సమావేశం పూర్తయింది. అందరూ తిరిగి వెళ్ళిపోతారు. పాండవులు మరియు ఆయన అనుచరులు అన్ని సిద్ధం చేసుకుంటారు. అలాగే వాళ్ళ మిత్రులకి కూడా సందేశం పంపిస్తారు, వాళ్ళ సైన్యాన్ని సిద్ధం చేసుకోమని. ఇది ఇలా ఉండగా
దుర్యోధనుడు మరియు ఆయన సోదరులు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. వాళ్ళ మిత్రులకి కూడా వార్తని పంపిస్తారు, యుద్ధానికి సిద్ధమవ్వండి అని. యుద్ధానికి సిద్ధమవుతున్న ఆ సమయంలో యువరాజులు అందరూ అటు నుంచి ఇటువైపు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. ఆ భారీ తొక్కిసలాటల కింద భూమి కూడా కంపించింది. ద్రుపదరాజు బ్రాహ్మణ్ణి పిలిచి ఇలాగా అంటారు, నీకు దుర్యోధనుడు మనస్తత్వం గురించి తెలుసు, అలాగే పాండవుల గుణాల గురించి కూడా తెలుసు. నువ్వు పాండవుల దూతలాగా వెళ్ళు. కౌరవులు వాళ్ళ తండ్రైన ధృతరాష్ట్ర సమ్మతితో పాండవులను మోసం చేశారు. వృద్ధుడు మరియు బలహీనుడైన రాజు వాళ్ళ కొడుకు వల్ల తప్పుదారి పట్టాడు. విదురుడు నీ మిత్రుడుగా ఉంటాడు. నీ కర్తవ్యం వల్ల భీష్ముడు, ద్రోణాచార్య, కృపాచార్య మధ్యన కొంత సమయం వరకు విభేదాలు రావచ్చు. ఈ సమయంలో పాండవులు యుద్ధానికి సిద్ధమవుతారు. నువ్వు దుర్యోధనుడు రాజ్యంలో ఉన్నంత వరకు శాంతిని కోరుకుంటా మాట్లాడు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి దుర్యోధనుడు దానికి అంగీకరిస్తే దానికంటే మంచిది ఇంకేమీ లేదు. కానీ దుర్యోధనుడు శాంతియుక్త పరిష్కారానికి అంగీకరించాడు. అయినా కూడా శాంతిని కోరుకుంటా ఒకరిని పంపించడం మనకి ప్రయోజకరమే. డిసెంబర్ 1941 జపాన్ మరియు అమెరికాకి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చల్లో విభేదాలు రావడం వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండా వెంటనే వాళ్ళ హార్బర్ పైన దాడి చేసి నేవల్ ఫోర్సెస్ ని నాశనం చేస్తారు. అలాగే ద్రుపదరాజు బ్రాహ్మణుడికి చెప్పిన సూచనలు కూడా ఆ రోజుల్లో కొత్త ఏమీ కాదు. ఒకవైపు శాంతిని కోరుకుంటా ఇంకోవైపు నుంచి యుద్ధానికి సిద్ధం చేసుకుంటారు. సూర్యుడు కింద ఇవన్నీ కొత్త ఏమీ కాదు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.